హాయ్ అండి. ఇది మన తెలంగాణ సీఎం సారు సీఎంఓ ఆఫీసు ట్విట్టర్ అకౌంట్. దీనికంటే అఫీషియల్ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్కడ దొరకదు. ఓకే, సో ఇది ట్విట్టర్ అకౌంట్లో అసలు మన సీఎం సారు మన ఎడ్యుకేషన్ గురించి ఏమనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమనుకుంటున్నారు అన్నీ అఫీషియల్గా తెలుసుకొని మీకు అందించడమే మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం. ఓకే, సో ఓన్లీ దీంట్లో కనిపించేది కాదు, వెబ్సైట్లో మనకు తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు, అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకు, 10th విద్యార్థులకు ఎలాంటి ఎడ్యుకేషన్ న్యూస్ ఉన్నా మనము అథెంటికేట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. కానీ చాలామంది అయితే వీడియోని లైక్ చేయట్లేదు. అలాగే తెలంగాణలో ఉన్న ఫ్రెండ్స్కి అందరి ఇంట్లలో చదివే పిల్లలు అయితే ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇంత డీటెయిల్గా ఫాలో కాలేరు మీరు. అసలు మన సబితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నారు ఇవాళ ఎడ్యుకేషన్ గురించి, మన సీఎం సార్ ఏమన్నారు, దీంట్లో మన తెలంగాణలో అసలు ఎడ్యుకేషన్ గురించి ఏం జరుగుతుందని తెలుసుకునే టైము మనకు ఉండదు. అలాంటి టైంలో చాలా బెస్ట్ ఈ ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎలాంటి న్యూస్ వచ్చినా మీకు అందిస్తుంది. అంతేకాకుండా ఆ న్యూస్ వెనుక అసలు ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది, దాని తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అవుతుంది. దానివల్ల మీకు ఎక్కడో ఒకప్పుడైతే యూజ్ ఖచ్చితంగా అవుతుంది. ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికంటే ముందు మీరే ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేశారనుకోండి, మీరు చాలా ఫాస్ట్ అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్ స్టేటస్లో కానీ, తర్వాత గ్రూపులలో కానీ, పర్సనల్గా కానీ పెట్టండి. ఓకే, సో అలా ఎక్కువ లైక్స్ వస్తే నేను కూడా చాలా విషయాలు మీకు ఓన్లీ మన తెలంగాణలో కాకుండా నీట్, ఐఐటి, మెయిన్స్, అడ్వాన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే కెమిస్ట్రీకి సంబంధించిన ఇంటర్ చదివే ప్రతి పిల్లోడు ఎంసెట్ క్లియర్ చేయాలన్నా, తర్వాత ఐఐటి క్లియర్ చేయాలన్నా, నీట్ క్లియర్ చేయాలన్నా, ఏది క్లియర్ చేయాలన్నా కెమిస్ట్రీ అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టు. వాటికి సంబంధించిన వీడియో లెక్చర్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో అవి చదువుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు విషయానికి వస్తే, తెలంగాణ సీఎం ఆఫీసు ట్విట్టర్గా రిలీజ్ చేసింది. ప్రతి ఒక్కటి న్యూస్ పేపర్లో రాకపోవచ్చు, ప్రతి ఒక్కటి టీవీ ఛానల్లో రాకపోవచ్చు, కానీ ఇవి మీకు అవసరం వచ్చే ఇన్ఫర్మేషన్. దీని ప్రకారం ఏమంటున్నారో చూద్దాం. సో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 9వ తరగతి నుంచి 10 పై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రావు గారు చెప్పారు. 10వ తరగతి ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులకు తరగతులను కూడా నిర్వహించాలని. అంటే 1st నుంచి 10th వరకు, 9th పైన క్లాసెస్, 9th నుంచి 10th, తర్వాత ఇంటరు, డిగ్రీ, ఇంజనీరింగ్ అన్ని కాలేజెస్ అన్నీ అయితే ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ చేయాలని అంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలుసుంటుంది, కానీ తర్వాత విషయమే చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. సో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, సో అలాగే లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, దానివల్ల నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో ఈలోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టల్, రెసిడెన్షియల్ వాటిని అన్నింటినీ టాయిలెట్లను సిద్ధం చేయాలని. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాడలేదు, దాదాపు 8-9 నెలల నుంచి ఇవన్నీ మూతబడి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 1 అనగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయకుండా ఆ లోపే అన్నిటినీ క్లీన్ చేసి రెడీగా ఉంచాలని, అలా ఉంచడానికి కలెక్టర్లను అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం ఆఫీస్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది. అలాగే ఫిబ్రవరి 1 కదా అని 28కి 29th వరకు వెయిట్ చేయకండి. 25th లోపే అన్ని క్లియర్ చేయాలని, తర్వాత వాళ్ళ మినిస్టర్, ఓకే, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను వాళ్ళ మినిస్టర్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఓకే, సో ఇది ఇప్పటి వరకు న్యూస్. దీని తర్వాత అసలు జనాలు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది మొత్తం ఒకే దగ్గర. ఇప్పుడు దీని గురించి జనాలు కొంతమంది కంటిన్యూ చేయండి, కొంతమంది కంటిన్యూ చేయకండి, కొంతమంది ఇలా చేయండి, కొంతమంది అలా చేయండి అని అంటున్నారు. మీరు కూడా వాళ్ళ సజెషన్స్ విని మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా రాయండి.
ఓకే, ఇక్కడ చూస్తే ఒక సజెషన్. ఫైనల్లీ ద షాటర్డ్ లైఫ్స్ ఆఫ్ మెనీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ అండ్ దేర్ ఫ్యామిలీ రిటర్న్ బ్యాక్ టు నార్మల్సీ హూ ఆర్ ఆన్ ద రోడ్స్ since lockdown with the hope government also ensures teachers get back their jobs and struggle basic survival. వీళ్ళ ప్రకారము ప్రైవేట్ స్కూల్ మూతపడడం వల్ల దాంట్లో పనిచేసే టీచరు స్టాఫ్ అందరూ మొత్తము మార్చి నుంచి ఇప్పటి వరకు రోడ్డును పడిపోయారు. ఇప్పుడు కనీసము స్కూల్ ఓపెన్ చేయడం వల్ల వాళ్లకు ఉపాధి దొరుకుతుంది. అలాగే గవర్నమెంట్ని వాళ్ళకు శాలరీస్ జాబ్స్ మళ్ళీ వచ్చేలాగా ఎన్షూర్ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, ఇదొకటి. అలాంటివి చూడండి. పాఠశాలలో తరగతులు ఆదివారం పెద్ద పండుగలు మినహా సెలవులు లేకుండా నిర్వహించి జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని, తదుపరి విద్యా సంవత్సరం ప్రారంభించాలని. ఇలా చేస్తే నష్టపోరు. ఇతని ప్రకారం కొంతమంది రెస్పాన్స్ ఏంటి, ఈ సండేలు ప్లస్ మెయిన్ ఫెస్టివల్స్ వదిలిపెట్టి మిగతా రోజులు ఖచ్చితంగా క్లాసెస్ తీసుకొని, అలాగే జూలై లాస్ట్ కానీ ఆగస్టులో కానీ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఇప్పటి వరకు జరిగిన లాస్ను కాంపెన్సేట్ చేయమని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఎటు కాకుండా ఇప్పుడు స్కూల్స్ ఏంటి సార్, ఆన్లైన్ క్లాసెస్ బాగానే ఉన్నాయి కదా, ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడా, వాళ్ళు ఫుల్ ఫీజు వసూలు చేసి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కోసమా? ఓకే, మధ్యలో నలిగేది మాత్రం విద్యార్థులు, తల్లిదండ్రులు. అంటే ఈ సార్ ప్రకారము ఇప్పుడు క్లాసెస్ ఇలాగే కంటిన్యూ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయమంటున్నారు. ఓకే, సో ఇలా వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. సో టీకా విద్యార్థులందరికీ అందే వరకు విద్యా సంస్థలు ప్రారంభించడం భావ్యం కాదు. ఇలాగే ఆన్లైన్ కంటిన్యూ చేయండి. ఇప్పుడే స్కూల్ పంపిస్తే మళ్ళీ పిల్లలకు ప్రాబ్లము, కాబట్టి టీకా రానివ్వండి, టీకా తర్వాతే ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అని ఇంకొకరు. ఓకే, సో ఇలా డిఫరెంట్ పేరెంట్స్, డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరేమనుకుంటున్నారో రాస్తారని, ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేస్తారని, ఇలాంటి అనాలిసిస్ రిపోర్ట్ మీకు అందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి ఈ విషయం చేరేలా మీరే బాధ్యత తీసుకోవాలని. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రమ్ విజ్కెమ్. డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి, ఇంటర్ తరగతి జరిగే పిల్లలకు కెమిస్ట్రీ ఫ్రీగా ఎలా చదువుకోవచ్చు, IIT సీట్ ఎలా కొట్టచ్చో దాని వీడియో లెక్చర్స్ అయితే చూడండి.